అమ్మకానికి మదర్ డైరీ ఆస్తులు, నష్టాల బాటలో డైరీ, నష్టాల కారకులెవరు? పాలకవర్గమా, అధికారుల తీరా? సిఆఫ్ పేరుతో బ్రోకర్కు రోజుకు 1.2 లక్షల పైగా చెల్లింపు, బినామీ ఎగ్జిక్యూటివ్ వేతనాల పేరుతో నెలకు 20 లక్షల పైగా స్వాహా. సంస్థ ఆస్తులు విక్రయించేందుకు నేడు ప్రత్యేక సమావేశం. మదర్ డైరీ ఆస్తులు అమ్ముతున్నారంట. ఒకప్పుడు నార్మల్ డైరీ లాభాల బాటలో ఉండేది. సంస్థ ఆర్థిక లాభాలను ఆర్జిస్తూనే రైతులకు మేలు చేసేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పాలకవర్గం, అధికారులు కుమ్మక్కై డైరీ నష్టాల బాటలో నడిపిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అందులో భాగంగానే డైరీ నష్టాల పేరుతోనే ఉందని సాగుతో సంస్థ ఆస్తులు విక్రయించేందుకు నేడు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. మదర్ డైరీ పరిధిలోని నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన కేంద్రం. ఈ డైరీ 1986 ఫిబ్రవరి 25 ఏర్పడింది. జిల్లా పరిధిలో 24 చిల్లింగ్ కేంద్రాలు, 600 మంది ఉద్యోగులు, 432 సొసైటీలు ఉన్నాయి. 98,000 మంది రైతులు ఈ సొసైటీలో సభ్యులుగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. రోజుకు 1,00,000 లీటర్ల పాలను ఈ డైరీ సేకరిస్తుంది. సుమారు 3 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు. అయితే సేకరించిన 1,00,000 లీటర్లలో 70 లీటర్ల బయట విక్రయించేయడం జరుగుతుంది. 30,000 లీటర్ల పాలును పెరుగు పౌడర్గా తయారు చేస్తున్నారు. మదర్ డైరీ అప్పుల్లో కూరుకుపోయిందని అధికారులు పేర్కొంటున్నారు. మార్కెట్లో ప్రైవేట్ డైరీల పోటీ ఎక్కువ కావడంతో అమ్మకాలు తగ్గాయని అధికారులు చెబుతున్నారు. అందుకే అప్పులు చేయాల్సి వస్తుందని యంత్రాంగం చెబుతుంది. అందులో భాగంగా దాదాపు 35 కోట్ల రుణం యాక్సిస్ బ్యాంక్, ఎన్డీడీ బెంచ్ తీస్తున్నారని తెలుస్తుంది. ఈ సొమ్ము నెలకు 4 కోట్ల వడ్డీతో చెల్లిస్తున్నారంట. డైరీ పాలు అమ్మిన రైతులకు సంబంధించి సుమారు 20 కోట్ల బకాయిలు ఉన్నాయి. మొత్తం సంస్థ పరంగా సుమారు 60 కోట్ల అప్పులు ఉన్నట్టు స్వయంగా అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే గత ఏడాది లీటర్ ఆవు పాలు 39 ఉంటే ఇప్పుడు అది కేవలం 30 మాత్రమే చెల్లిస్తున్నారు. ఇదే పాలకు లీటర్ గత ఏడాది 42 చెల్లిస్తే ఈసారి 37 మాత్రమే చెల్లిస్తున్నారు. అయినా సంస్థ నష్టాలు ఉన్న అధికారులు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏంటంటే దీనిపైన పట్టించుకునే వాళ్ళు లేరు. దీనిపైన ఒక ఇది లేదేమి. ఊబిలో ఉన్న మదర్ డైరీ గట్టెక్కించాలంటే ఈ ఆస్తుల అమ్మకం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని సంస్థ అధికారులు నిర్ధారించారు. అందులో భాగంగానే అత్యంత విలువైన భూములను అమ్మడం కోసం ఫిబ్రవరి 7న పాలకవర్గం సమావేశం ఏర్పాటు చేశారు. చిట్యాల పాల కేంద్రం పరిధిలో ఉన్న 30.5 ఎకరాల భూమి, 5 ఎకరాల భూమిని అమ్మాలని భావిస్తున్నారు. ఈ భూముల విలువ సుమారు 50 కోట్ల వరకు ఉంటుందంట. అసలు ఈ నష్టానికి కారణం ఎవరయ్యా అంటే మదర్ డైరీ నష్టానికి కారకులు ఎవరనే విషయం తేల్చాల్సిన అవసరం ఉంది. అయితే ఏమాత్రం అనుభవం లేని వ్యక్తిని ఎండీగా నియమించడం వల్ల సంస్థ అప్పుల పాలైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారి పాలకవర్గం అనుమతి లేకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకోవటం సంస్థ అప్పులకు ప్రధాన కారణమని తెలుస్తుంది. అందులో భాగంగానే రంగారెడ్డి, నల్గొండ జిల్లా పరిధిలోని మదర్ డైరీ పాల విక్రయాల కోసం 65 మంది డీలర్లు ఉన్నారు. వారి ద్వారా సుమారుగా 62,000కు పైగా లీటర్లు విక్రయం చేస్తుంటారు. అయితే గతంలో డీలర్లు సంస్థకు చెల్లించాల్సిన డబ్బును స్వయంగా వాళ్లే చెల్లించారు. కానీ సిఆఫ్ పేరుతో సంస్థ ఎండీ ఒక ఉత్తర్వులు జారీ చేశారు. దాని ప్రకారం డైరీ పాల విక్రయాలు చేసే డీలర్లు తాము సంస్థకు చెల్లించాల్సిన సొమ్మును జనవరి 2, 2025 నుంచి కొండాపురం రాజు అకౌంట్లో లేదా ఫోన్పే, గూగుల్ పే ద్వారా చెల్లించాలని 18/12/24 ఆదేశాలు జారీ చేశారు. రాజు అకౌంట్ నుంచి తిరిగి మదర్ డైరీ సంస్థకు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ ట్రాన్స్ఫర్ చేసినందుకు ఫలితంగా రాజుకు ప్రతి లీటర్లకు ₹75 కమిషన్ వస్తుంది. దాని ప్రకారం అధికారుల లెక్కల ప్రకారమే సుమారు రోజుకు 7,000 లీటర్లు పాలు అమ్మితే 1.22 లక్షల కమిషన్ వస్తుందంట. అసలు ఎందుకు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి? అక్కడి నుంచి దీనికి ట్రాన్స్ఫర్ ఉంది, ఆయనకి కమిషన్ ఎందుకు ఇవ్వాలి? బ్యాంకుకే ఉంటుంది కదా ఒక అకౌంట్ చక్కగా. ఈ లెక్కల ప్రకారం ప్రతి నెల 36,60,000 అదనంగా చెల్లిస్తున్నారు. అంతేకాకుండా సంస్థ పాలను ట్రాన్స్పోర్ట్ చేయడానికి 32 లారీలు కొనసాగిస్తున్నారు. అందులో 20 లారీలు ఒకే వ్యక్తికి సంబంధించినవి. ఒక లారీ కిలోమీటర్ 24 చొప్పున చెల్లించిన సమాచారం. నెల్లూరుకు చెందిన ఒక బ్రోకర్ను పాల విక్రయాలు చేయడం కోసం నెల్లూరు డైరీ పేరుతో ఏజెన్సీని ఏడాది క్రితం ఏర్పాటు చేశారు. ఆ ఏజెన్సీదారుడు సుమారు ₹1,00,00,000 బకాయి పెట్టి పారిపోయినట్టు సమాచారం. ఒకవైపు సంస్థ నష్టాల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తికి ₹1,00,00,000 వరకు అమౌంట్ పెండింగ్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందో అధికారులకే తెలియాలి. సంస్థలో నష్టాల్లో నెట్టే ప్రయత్నంలో భాగంగా ఇటీవల తమిళనాడుకు చెందిన సంస్థకు కిలో వెన్న 340 చొప్పున 60 టన్నులు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారంట. ఈ ఒప్పందం ప్రకారం సుమారు 35 టన్నుల వెన్న ఇప్పటికే విక్రయించారు. అయితే ఎన్సీడీఎఫ్ మార్కెట్ ప్రకారం కిలో వెన్న 385 ఉండగా ఇతర సంస్థలకు భిన్నంగా
40 తగ్గించివ్వడంలో ఆసక్తి ఏంటో అర్థం కావట్లేదు. సహజంగా పాల విక్రయాలు పెరగడం కోసం సంస్థ నుంచి ఎగ్జిక్యూటివ్లు ప్రస్తుతం పనిచేస్తున్నారు. హైదరాబాద్లోని ఓల్డ్ సిటీలో ఎగ్జిక్యూటివ్లు ఉన్నప్పటికీ మరో అదనంగా 5 ఎగ్జిక్యూటివ్లు నియమించామని చెబుతూ వారి పేరుతో ప్రతి నెల 2 లక్షలకు పైగా వేతనం సొంత జేబులో వేసుకుంటున్నారంట. కానీ ఇప్పుడు అధికారి మాత్రం ఈ లెక్కలు చూపిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. మహబూబ్నగర్లో సుమారు 10,000 లీటర్ల పాల విక్రయం జరుగుతుంటే ఆ డీలర్కు మాత్రం 18 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారు. కానీ నల్గొండలో మాత్రం 4 గంటలు ఎక్కువ విక్రయాలు జరిగినా 10 రూపాయలు మాత్రమే డిస్కౌంట్ ఇస్తున్నారంట. ఈ మధ్య కాలంలో హైదరాబాద్లో కుకట్పల్లి, ఉప్పల్, గట్కేసర్, మెహదీపట్నం 4 రోడ్లలో పాల విక్రయాలు డీలర్లు ఏర్పాటు చేశారు. అయితే ఈ 4 సెంటర్లలో 13,000 నుంచి 15,000 లీటర్ల వరకు మాత్రమే విక్రయాలు చేస్తున్నారు. ఈ డీలర్లకు 1 లీటర్కి 20 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారంట. ఇదిలా ఉంటే పెరుగు పౌడర్ తయారు చేయడానికి అదనంగా 1 లీటర్కు 15 రూపాయలు ఖర్చు అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇలా సంస్థకు తీవ్రమైన నష్టం జరిగి అప్పుల్లో కూరిపోయినట్టు తెలుస్తుంది. కానీ అంతకుముందు చేసినప్పుడు అదనపు ఖర్చులు కాలేదు. పాలకవర్గానికి సంబంధం లేకుండానే పైన చెప్పిన అంశాల పట్ల అధికార యంత్రాంగం నిర్ణయాలు తీసుకొని సంస్థ సొమ్ము కాజేసినట్టు సమాచారం. నేడు జరిగే పాలకవర్గ సమావేశంలో విషయాలను చర్చించి రైతుల ఆశ్రమం అమ్మకుండా నిర్ణయించాలని కోరుకుంటున్నారు. ఎంత దారుణం అంటే ఈ విషయం చూడండి. డైరెక్ట్గా అకౌంట్లు వేసేదానికి ఎవరన్నా మధ్యలో ఒకరిని పెట్టారు. వాడికి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేస్తారంట. వాడు ప్రతి లీటర్కి ₹1.50 కమిషన్ తీసుకుంటాడంట. ఆ తర్వాత ఎవడో ₹1,00,00,000 పెండింగ్ పెట్టిపోయాడంట. తర్వాత బయట ఎక్కడైనా సరే వెన్న రేటు ₹380 ఉంటే వీళ్ళు మాత్రం 340 రూపాయలు తగ్గించి 340 రూపీస్కే వెన్న అమ్ముతున్నారంట. ఇలా 1 కాదు 2 కాదు ఇన్ని చేస్తే సంస్థ నష్టాలు రాకుండా ఏమైద్ది? అమ్మకానికి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా తెలిసి తెలియని వాళ్ళకి ఎండీగా అవకాశాలు ఇస్తే ఇట్లానే ఉంటుంది. మరి ఇప్పటికైనా పట్టించుకుంటారా అధికారులు? లేదంటే మొత్తం అమ్మేసేదాకా వెయిట్ చేస్తారా చూడాలి మనం.